ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ లౌకికవాదానికి కట్టుబడి రఘురాం కృష్ణంరాజు తన సొంత నియోజకవర్గమైన తూర్పు గోదావరి జిల్లా ఆకివీడులో హిందువులు క్రైస్తవులను విభజన రేఖలు గీస్తూ ప్రశాంతమైన పల్లెలో మత కల్లోలాలు సృష్టించడానికి యత్నిస్తున్నారని సౌత్ ఇండియా బాప్టిస్ట్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ఎస్ జాన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సిమ్స్ చర్చ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫౌండర్ ప్రెసిడెంట్ సౌత్ ఇండియా బ్యాప్టిస్ట్ అసోసియేషన్, అలాగే స్థానిక విజయనగరం జిల్లా క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా, ప్రభునంద్ ప్రియులారా, ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడుల విషయంలో క్రైస్తవ సమాజాన్ని భయపెడుతున్న కొందరు ప్రముఖుల విషయంలో కొన్ని విషయాలు మీ ముందుకి ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెస్ట్ గోదావరి జిల్లా ఆకివీడు అనే ఒక మండలంలో ఆకివీడు గ్రామంలో ప్రత్యేకంగా 1920 తాలూకా డాక్యుమెంట్ని పునస్కరించుకొని మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. 1920లో ఉన్న డాక్యుమెంట్ ప్రకారంగా అక్కడున్న ప్రస్తుతం చెప్పబడుతున్న రామాలయం అదొక చౌట్రీ. ఇక్కడ మీకు ఇచ్చిన డాక్యుమెంట్లో చూస్తే సత్రం గోడ అని ఉంటుంది. ఆ చౌట్రీగా ఉన్న ఆ ప్రాంతం తదుపరి కాలంలో అక్కడున్న పెద్దపేట అన్న ఎస్సీ ప్రాంతీయులు స్థానిక విలేజ్ గార్డెన్స్ని పెట్టుకొని గొంతేలమ్మ అన్న ఒక విలేజ్ గార్డెన్స్తో ప్రతి సంవత్సరం ఒక ఉత్సవాన్ని చేయడం ఆనవాయితీ. తదుపరి కాలంలో 1990వ సంవత్సరంలో ఆ దగ్గరలో ఉన్న ఒక రామాలయం పాడైపోవడం వల్ల ఆ రామాలయం తాలూకా విగ్రహాలు తీసుకొచ్చి అదే సత్రంలో పెట్టడం జరిగింది. అనుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధి గారు అక్కడ రామాలయం పాడైపోయిందని ఒక పేపర్లో రాస్తే, రామాలయ నిర్మాణానికి వచ్చినప్పుడు అక్కడున్న స్థానికులు, అయ్యా ఇది మా ఎస్సీ వాళ్ళ తాలూకా గ్రామ దేవత తాలూకా విగ్రహాన్ని మేము అక్కడ ప్రతి సంవత్సరము మరి ఆ ఉత్సవం చేసుకుంటాము, మీరు అక్కడ గొంతేలమ్మ కోవిలు కట్టండి అని అడిగితే, ఆ అడిగిన మనిషి ఒక క్రిస్టియన్ అని క్రైస్తవ సమాజం మీద విరుచుకుపడడం మీరు అందరూ గ్రహించి ఉన్నారు. నేను చెప్దామనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అడిగిన వాళ్ళు క్రైస్తవులు కాబట్టి అన్యాయంగా జరుగుతున్నది అడగకూడదని ఏమైనా సాంప్రదాయం ఉందా? ఎవరైనా అడుగుతారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలని ఆశపడతాను. ఒక విలేజ్ పంచాయతీలో రాష్ట్రపతి వచ్చినా కూడా అక్కడ విలేజ్ సర్పంచే ఆ యొక్క సభకి అధ్యక్షత వహిస్తాడు. పక్కని భారత రాష్ట్రపతి ఉన్నా. సో ఎక్కడైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉందో ఆ లోకల్ ప్రజల్ని తప్పకుండా గౌరవించవలసిన పరిస్థితి ఉన్నా కూడా అక్కడ రామాలయమే కడతామని భీష్కించుకొని ఉండడం మంచి సాంప్రదాయం కాదు. ఒకవేళ రామాలయం కట్టినా కూడా ఎవరి కోసం కడుతున్నట్టు? ఒక ఎస్సీ కాలనీలో రామాలయం కడితే ఆ రామాలయంలోకి ఎస్సీ వాళ్ళని మరి అనుమతిస్తారా? మనుధర్మశాస్త్రం ప్రకారంగా మరి ఎస్సీ వాళ్ళు అంటరాని వాళ్ళు కదా. మీరు రామాలయం కట్టినా అక్కడ ఎవరు వస్తారు? వాళ్ళు హిందూ టెంపుల్ బదులు, ఒక రామాలయం బదులు స్థానిక గ్రామదేవత టెంపుల్ కట్టమంటే నేను కట్టనన్ను. మరి గౌరవ కోర్టు వారు ఈ మధ్యకాలంలో దాని మీద ఒక స్టే కూడా విధించినట్టుగా మరి అదే ప్రజాప్రతినిధి ప్రజల దృష్టికి తేవడం కూడా మీరందరూ విన్నారు. ఇందులో గత కాలంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ప్రత్యేకంగా ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్లు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అందులో ఈ మధ్య కాలంలో మే 6వ తేదీ 25వ సంవత్సరంలో సివిల్ అప్పీల్ 2758/2023లో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఎవరైనా చర్చికి వెళ్ళినా క్రైస్తవ సాంప్రదాయాలను ఆచరిస్తున్నా, వాళ్ళు మెడలో సిలువేసుకున్నా, వాళ్ళ ఇంట్లో ఒక యేసుప్రభు ఫోటో ఉన్నా కూడా అది మత మార్పిడి కింద రాదు. కేవలం మత మార్పిడి వేరు,
సాంప్రదాయాన్ని పాటించడం వేరు. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఎవరి విశ్వాసాల్ని వాళ్ళు అనుసరించవచ్చు అని చెప్తుంది. అటువంటిది క్రైస్తవ మత విశ్వాసం, ఇక్కడ చర్చ్ అంటే బైబిల్లో ఏమని రాసి ఉంటుందంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని ఉంటుంది. చర్చిలోకి రావడానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి చర్చిలోకి వెళ్తే మేము ఫోటోలు తీసి వీడియోలు తీసి వాళ్ళ తాలూకా సర్టిఫికెట్లు మార్చేస్తాం, వాళ్ళ కులం బెనిఫిట్ తీసేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమో ప్రజలు విజ్ఞులు మరి ఆలోచించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అసలు అక్కడ ఉన్న 113 చర్చిలకి అవి ఆథరైజ్డ్ చర్చిలు కాదు, అనాథరైజ్డ్ చర్చిలు కాబట్టి వెంటనే వాటిని తొలగించాలని నోటీస్ ఇచ్చారు. ప్రియులారా, మరి గత కాలంలో మరి అదే ప్రజాప్రతినిధి ఉన్న ప్రభుత్వమే 2022 సంవత్సరంలో ఒక చర్చ్ అన్నదానికి ఏమైనా డెఫినేషన్ ఇచ్చిందంటే జీవోఎంఎస్ నెంబర్ 13 డేటెడ్ 23/2/2002 ల్యాండ్ రిజిస్టర్, చర్చ్ పేరు రిజిస్టర్ అయినా లేదా పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నా, అంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న ఒక చర్చి, ఆ చర్చికి పొజిషన్ సర్టిఫికెట్ ఉన్నా ఆర్ ఒక గిఫ్ట్ డీడ్ ఉన్నా అది చర్చి కింద పరిగణిస్తూ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇది. ఇదే కాకుండా అందులో ఇంకొక సర్క్యులర్ ఏముందంటే 11/5/2022 సర్క్యులర్ మెమో నెంబర్ 28/24/04/2019 ద చర్చెస్ ఇన్ రెంటెడ్ బిల్డింగ్స్ ఒకవేళ అద్దింటిలో చర్చి రన్ చేసినా కూడా అది చర్చిగా గుర్తించి 33,000 చర్చెస్కి గత కాలంలో ఉన్న ప్రభుత్వం వన్ టైం కోవిడ్ రిలీఫ్ ఇవ్వడం జరిగింది.